हाय फ्रेंड्स वेलकम बैक टू कन्विता's किचन। वीडियो गुत्ति वंकाय फ्राई रेसिपी अंडी पप्पू रसम सांबार लोकी सैड डिश गा सूपर टेस्टीगा उंटुंदी। इंका आलस्यम चेयकुंडा रेसिपी प्रिपरेशन लोकी वेल्लिपोदाम। स्टव आन चेसी पैन पेट्टुकुनी दीनिलोकी 2 to 3 टेबल स्पून आयिल वेसुकोवाली। आयिल కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 10 గ్రీన్ చిల్లీస్ ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। వీటిని 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు పచ్చిశనగ పప్పుని యాడ్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని కదుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లో 85% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పావు కప్పు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। అలాగే 3 to 4 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఈ కరివేపాకు కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 ఇంచు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇవి చల్లారేలోపు ఒక హాఫ్ కేజీ వంకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వీటన్నిటిని కూడా యాడ్ చేసి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని వీలైనంత ఫైన్ పేస్ట్ లా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసిన వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఈ వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి। ఇదే విధంగా అన్ని వంకాయల్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని దీనిలోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ పాన్ కి సరిపడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో అప్పుడప్పుడు కదుపుకుంటూ వంకాయలు పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి। వంకాయలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి 2 to 3 మినిట్స్ కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వంకాయలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది। మనము ఈ గుత్తి వంకాయలో వాడిన పేస్ట్ ఎక్స్ట్రా మిగిలితే గనక ఈ విధంగా ఫ్రై చేసుకుని రైస్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।